వెయిట్ గెయిన్ చాలా ఈజీ. మనం కరెక్ట్ అప్రోచ్‌లో చేస్తే. తిక్క తిక్కగా చేస్తే కొవ్వు గూడా పెరిగిపోతాం. లాస్ట్ ఇయర్ నేను 51 కేజీస్ ఉన్నా. ఇప్పుడైతే 64 వరకు పెరిగి మళ్ళా 60 కేజీస్‌లో మెయింటైన్ చేసుకుంటూ బాడీ రికామ్ చేస్తున్నా. సో, అందరిలా సూదులు తీసుకునే వాళ్ళలా తిక్క తిక్కగా చెప్పకుండా కరెక్ట్ అప్రోచ్ మనలాంటి కామన్ పీపుల్ బాడీ బిల్డర్స్ కాకుండా నార్మల్‌గా డే టు డే లైఫ్ జీవించే వాళ్ళు ఏం చేస్తే వెయిట్ గెయిన్ అయితదో ఈ వీడియోలో చెప్తా. మీకు లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ అయితే మీకు కావాల్సింది ఒక వెయిట్ స్కేల్. ఆ తర్వాత ఇది మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లోనో, బయోలోనో పెట్టేస్తాను చూడండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం TDEE అంటే నువ్వు కూర్చున్నా, పడుకున్నా, నిల్చున్నా ఏం చేసినా కొన్ని క్యాలరీస్ అయితే బర్న్ అవుతుంటాయి అనమాట. అదే మన బాడీలో 75% ఆక్యుపై చేస్తుంటుంది. సో, మనం మామూలుగా బక్కగా ఉండే వాళ్ళలో ఈ TDEE ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎంత తిన్నా కూడా ఎక్కువ బర్న్ అయిపోతుంటుంది. లాస్ట్ ఇయర్ మనది అదే పరిస్థితి. సో, మనం ఏం చేయాలంటే ఆ TDE క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు నా TDE 1400 క్యాలరీస్. నేను ఏం చేయాలా, TDE కంటే ఒక 1000 క్యాలరీలు ఎక్కువ తినాలా. ఫస్ట్ అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసి TDE క్యాలిక్యులేటర్ అని కొట్టండి. కొట్టిన తర్వాత మనకి ఒక వెబ్సైట్ వస్తుంది. దాంట్లో మీ హైట్, వెయిట్, ఏజ్ ఎంటర్ చేస్తే మీ TDE వస్తుంది. ఆడ 1400 వచ్చిందో 1500 వచ్చిందో చూసుకోండి. అది ఏంటంటే మీరు జస్ట్ బ్రతకడానికి కావాల్సిన క్యాలరీస్. ఆ తర్వాత మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేసి మళ్ళీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఆడ వస్తుంది, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో మీరు మీ హైట్, వెయిట్, ఏజ్ మళ్ళీ కొట్టండి. మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ మీకు ఒక వాల్యూ వస్తుంది. నా మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చేసి 2100. దీంట్లో ఒక ట్రిక్ ఉంది. మళ్ళీ మీరు మోడరేట్లీ యాక్టివా, వెరీ యాక్టివా ఇలా ఉంటుంది. అంటే మీరు ఏమన్నా ఆఫీస్ వర్క్ ఇలా చేసుకునే వాళ్ళు అనుకోండి, మీ యాక్టివిటీ లెవెల్ లో అనమాట. మీరు డైలీ వాకింగ్ అలా చేస్తే లిటిల్ యాక్టివ్. ఆ తర్వాత మీరు జిమ్ చేస్తుంటే మోడరేట్లీ యాక్టివ్. వెరీ యాక్టివ్ అంటే బాక్సింగ్ ఇవన్నీ ఆడేవాళ్ళు, రన్నింగ్, స్కిప్పింగ్ ఇలా ఇవన్నీ చేసేవాళ్ళు. మోడరేట్లీ యాక్టివ్ తీసుకుందాం. అప్పుడు తీసుకున్న తర్వాత ఆడ పైన క్యాలరీస్ వచ్చి ఉంటుంది కదా, 2100 నా క్యాలరీస్. నేను ఏం చేయాలంటే దీనికంటే ఒక 400-500 క్యాలరీలు ఎక్కువ తినాలి. ఆ 400-500 క్యాలరీలు ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే మనం ఫ్యాట్స్, కార్బ్స్ నుంచి తీసుకోవాలి. నువ్వు ప్రోటీన్ నుంచి తీసుకున్నావు అనుకో, ప్రోటీన్ నువ్వు ఇట్లా తిన్నావు అనుకో అట్లా బయటికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీ బాడీ చేసుకున్నంత వేసుకొని నీకు బయటికి దబ్బేసిద్ది. అది మెయిన్గా మనకి బంజిల్ బిల్డింగ్లో పనికి వస్తుంది. మనకి లావుగా కావడానికి అది ఎంత అవసరమైతే లేదు, కానీ కన్సిడర్ చేయాలి. మనం 1 గ్రామ్ పర్ బాడీ వెయిట్ తీసుకుందాం. ఇప్పుడు నేను 60 కేజీస్ అనుకోండి, నేను 60 గ్రామ్స్ ప్రోటీన్ తినాలి. మళ్ళీ మనకి మెయిన్ వచ్చేసి ఫ్యాట్స్ అండ్ కార్బ్స్. ఇవి ఎట్లా అంటే 0.8 గ్రామ్స్ తీసుకుంటారు ఫ్యాట్స్ మామూలుగా. అంటే మనం 1 గ్రామ్ తీసుకుందాం. నేను 60 కేజీస్ కాబట్టి నేను 60 గ్రామ్స్ ఫ్యాట్, 16 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకున్నాను అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా అన్ని కలిపి మనం అయితే 2400 దాటియాలి. దాటిచ్చినప్పుడు ఏం అవుతుందంటే మన యాక్టివిటీ లెవెల్ కంటే మన క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువ ఉంటే అప్పుడు మనకైతే లావు కావడం జరుగుతుంది. ఆ స్ట్రాటజీ యూజ్ చేసి నేను 50 నుంచి ఇప్పుడు 64 దాకా అయితే పెరిగా. మనం కన్సిడర్ చేయాల్సింది ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మనం మెయిన్గా క్యాలరీస్ ఎక్కువ తీసుకోవాలి. నేనైతే శాంపుల్గా నా డైట్ ప్లాన్ అయితే చెప్తాను. మీకు నచ్చినట్టు కన్సిడర్ చేసుకోండి, కస్టమైజ్ చేసుకోండి, ఎట్లయినా చేయండి. ఫస్ట్ అయితే మార్నింగ్ పొద్దున్నే లేచినప్పుడే ఒక 10 గ్రాముల బాదం, 10 గ్రాముల చియా సీడ్స్, 10 గ్రాముల క్యాష్యూస్ తీసుకోండి. తీసుకుని తినేయండి. తిన్న తర్వాత మీరు ఎట్లా కాఫీ తాగుతారు కదా, కాఫీ తాగే బదులు 150 ml 250 ml అంటే 1/2 లీటర్ పాలు తాగేయండి. డైరెక్ట్ వేడి చేసుకుని తాగేయండి. తాగేసిన తర్వాత మీకు అప్పటికి కడుపు ఫుల్ అవుతుంది. కానీ మీరు ఇంకా తినాలి. ఎంత తినాలంటే 2 బనానాస్ తినాలి, లేదా ఎనీ ఫ్రూట్ తినాలి. తిన్న తర్వాత అక్కడికి అది ఎంత అవుతుంది అంటే 400-500 క్యాలరీస్ దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తామంటే బ్రెడ్ బటర్ తీసుకుంటాం. బ్రెడ్ బటర్ తీసుకొని 4 స్లైసెస్ దాని మీద పీనట్ బటర్ అప్లై చేసుకొని తినేయండి. తిన్న తర్వాత ఇదంతా నేను బల్కింగ్ లావ్ అయ్యేటప్పుడు చేసినది. బడ్జెట్ ఎంత ఉంటే చేయండి. ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్. దీంట్లో ఆఫ్టర్నూన్ డిన్నర్ కి కొద్దిగా మీడియం బడ్జెట్ లోనే ఉంటది. అలా ఆఫ్టర్నూన్ వచ్చేసి మనం ప్రోటీన్ కూడా తినాలి కాబట్టి మనకి గుడ్లు కావాలి. ఒక 3-4 గుడ్లు కావాలి. మనం 1 గ్రామ్ పర్ బాడీ వెయిట్ తీసుకుంటాం కాబట్టి ఒక గుడ్డులో 7 గ్రాములు అట్టు ఉంటది. 4 గుడ్లు తింటే 24 గ్రామ్స్ అవుతుంది. అట్లే నువ్వు పొద్దున పీనట్ బటర్ తింటావు కదా, తర్వాత పాలు తాగుతావు కదా, దీనిలో కూడా కొద్దిగా ఉంటది. కవర్ అయితే దాదాపు ఒక 50 గ్రామ్స్ దగ్గర కవర్ అవుతుంది. ఇంకా కొద్దిగా కావాలనుకుంటే
మనం నైట్ కవర్ చేసుకోవచ్చు. ఒక 4 గుడ్లు తీసుకున్నావు కదా, 4 గుడ్లు తీసుకున్న తర్వాత ఒక 400 గ్రామ్స్ రైస్ తీసుకో. అంటే దాదాపు అర్ధ కేజీ దగ్గర. నువ్వు రైసే ఎక్కువ తినాలి, తర్వాత కర్రీ కూడా కొద్దిగా బాగానే లాగించాలి, వెయిట్ గెయిన్ కావాలి కదా. సో తినేయి, కడుపు నిండా తినేయి, నో ప్రాబ్లం, ఎంతైనా తిను. కాకపోతే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయకపోతే అన్వాంటెడ్ ఫ్యాట్ వస్తుంది, క్లీన్ బల్క్ అవ్వదు అది. తర్వాత నైట్ వచ్చేసి మనం పన్నీర్ కానీ టోఫు కానీ తీసుకుంటాం, ఒక 100 గ్రాములు తీసుకుంటాం. దాంట్లో మనకి ఇంకా మొత్తం కలిపి మనకు బాడీ వెయిట్ కి సరిపడంత ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనం పన్నీర్ తీసుకుంటాం కదా, పన్నీర్ ని కొద్దిగా ప్యాన్ మీద ఫ్రై చేసుకొని ఆ టోఫును ఫ్రై చేసుకొని మీ ఇంట్లో ఏం కూర ఉంటే దానితో తినండి. తర్వాత అన్నం కూడా కొద్దిగా బాగానే గట్టిగా లాగించండి. అదంతా మీరు చేయాల్సింది ఎప్పుడంటే 7 బిఫోర్ అనమాట. 7 తర్వాత తినకండి, ఎందుకంటే మీరు 7 తర్వాత ఎప్పుడో 10 గంటలకు తిని పనుకుంటే అది మీకు డైజెస్ట్ అవ్వదు, న్యూట్రిషన్ అంతా వేస్ట్ అయిపోద్ది మీరు తీసుకునేది. ఆ న్యూట్రిషన్ పొద్దున్నే మళ్ళీ బాత్రూంలో వెళ్ళిపోయే కంటే మీరు ముందరనే తినడం బెటర్ నన్ను అడిగితే. సో నేనైతే ఇవే చేసినాను. ఇవే చేసి ఇప్పుడు 64 కేజీస్ దాకా పెరిగాను. ఇప్పుడు 60 కేజీస్ మెయింటైన్ చేస్తున్నాను, బాడీ కమ్ చేస్తున్నాను కాబట్టి 2 months గా. మీ స్క్రీన్ మీద వేస్తాను చూడండి, 2 months నుంచి 60 కేజీస్ మెయింటైన్ చేస్తున్నాను. అప్పుడప్పుడు మధ్యాహ్నం ఒక 1 కేజీ పెరిగి ఉంటుంది, మళ్ళీ తగ్గిస్తాను, పెరుగుతుంటే తగ్గుతుంటది, అంతే మామూలేది. నేనైతే లాస్ట్ 1 month 2 months గా 1 inch అయితే బెల్లీ ఫ్యాట్ అయితే లూజ్ అయ్యా. సో దాని గురించి కూడా వీడియో చేయమంటే చేస్తా. దానికి రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఓకే, మీకోసం అయితే నేను ఫ్రీ డైట్ ప్లాన్ కింద డిస్క్రిప్షన్ లో కానీ కమెంట్స్ లో కానీ బయోలో కానీ వదిలేస్తా, చూడండి. నా డైట్ ప్లాన్ నేను ఫాలో అనేది ఉంటుంది. మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, కొంచెం పెంచుకొని తగ్గించుకోవచ్చు. మీరు ఎట్లా పెంచుకోవాలంటే, మీరు తింటారు కదా, తిన్నప్పుడు మీ వెయిట్ పెరగాలి. వారానికి ఒక 1/2 kg అన్నా పెరగాలి. అట్లా మీరు ఒక 2 వారాలు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కూడా మీ వెయిట్ పెరగకపోతే ఇంకొంచెం పెంచండి అట్లా. సో ఇప్పటికి ఈ వీడియో అయితే, తర్వాత వెయిట్ లాస్ గురించి వీడియో చేస్తాను. ఆ వీడియో కావాలంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.